హాయ్ ఆల్, వెల్కమ్ టు గార్డెనింగ్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదండి మన మినీ గార్డెన్ని మనం చూడక. ముందుగా తులసి చెట్టుతోటి చూద్దాం. చూడండి తులసి చెట్టు ఎంత గుబురుగా ఉందో. అండ్ ఇది అడేనియం మొక్క. తోటకూర నేను 2 సార్లు కట్ చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఎంత పచ్చగా దాని ఆకులు వస్తున్నాయో. మళ్ళీ ఒకసారి హార్వెస్ట్గా ఉంది. ఇది శంకుపూల మొక్క. ఇవి కనకంబరాలు మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయో. మెల్లిమెల్లిగా పువ్వులు కూడా స్టార్ట్ అవుతాయి. మీకు చిన్న టిప్ అండ్ ఇంపార్టెంట్ టిప్ చెప్పనా అండి. ఏ మొక్కకైనా సరే కాయలు పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే వాటికి ఉన్న ముదిరిపోయిన ఆకులని కట్ చేయాలి. మీరు చూడొచ్చు, మనకి చెట్టు కనబడుతుంది కానీ ఆకులు మాత్రం చిన్న చిన్నవి చక్కగానే ఉన్నాయి. నేనేంటి అంటే వాటికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవ్వడం కోసం కొన్ని ఆకులను ఉంచాను. అండ్ ముదిరిపోయిన ఆకులు పెద్ద ఆకులు అన్నది నేను కట్ చేశాను. ఎందుకంటే సన్లైట్ అన్నది మనం చెట్టు మీద ఆకుల మీద పడాలి అనుకోవడం ఎంత ముఖ్యమో, ఆడ ఉన్న మట్టి మీద అండ్ మట్టి లోపల ఉన్న వేర్ల మీద కూడా కొద్దిగా అయినా సన్లైట్ అన్నది పడాలి. అప్పుడే ఫోటోసింథసిస్ ప్రాసెస్ కానీ సన్లైట్ నుంచి వచ్చే ఎనర్జీని డైరెక్ట్గా ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవన్నీ చూడండి, పుదీనా ఒక సైడ్ పెట్టాను, పాలకూర ఒక సైడ్ పెట్టాను. పాలకూర ఇంకా గుబురైందండి. ఒకసారి పాలకూర పెరుగు పచ్చడి చేసుకుందాం. ఇది అయితే కాటన్ అండి, పత్తి చెట్టు పెట్టాను. మన ఇంట్లో దొరికే పత్తి గింజలు ఉన్నాయి కదా, సో ఆ గింజలు పెట్టాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, పత్తి గింజలు కూడా నేను నాటాను. సో ఇప్పుడు చెట్టు పెద్దగా అయింది. అండ్ ఇది వచ్చేసి టమాటా చెట్టు కుండీలో పెట్టాను. ఇది మునగ చెట్టు అండి. ఇది ఎందుకో తెలియదండి, హైట్ పెరుగుతుంది బట్ కొమ్మలు బ్రాంచెస్ మాత్రం రావట్లేదు. సో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చివరి వరకు చూడండి. మీకు ఒక 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూపెడతాను. సో చివరి వరకు వీడియోని చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది టమాటో చెట్టు అండి. చూడండి 7 feet హైట్ వరకు పెరిగింది. చూడండి కాయలు కూడా ఎంతవరకు వచ్చాయి అంటే, చూడండి మన బిల్డింగ్ టెర్రస్ వరకు వెళ్ళాయి అండి. చూడండి అంత పైకి వరకు వచ్చింది. మన 7 feet టమాటా చెట్టుకి కూడా నేను ముదిరిపోయిన ఆకులు అన్నీ కూడా కట్ చేశానండి. కేవలం లేత ఆకులు మాత్రమే ఉంచాను. అందుకే కాయలు ఇంత ఎర్రగా ఉన్నాయి. చూడండి ఇది పండి కూడా ఆ కలర్ వచ్చి కూడా ఒక 1 week ఎక్కువనే అవుతుంది. బట్ ఇప్పటికీ కూడా అవి గట్టిగానే ఉన్నాయి. అండ్ ఇవి వంకాయ చెట్లు అండి. పూత వస్తుంది, మీరు అక్కడ పువ్వు చూడొచ్చు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తెలుసా అండి. చిన్న గార్డెన్ అయినా చిన్న చిన్న మొక్కలతోటి చిన్న చిన్నవి. బట్ ఏదైనా సరే ప్లేస్ ఎక్కువగా లేనప్పుడు ఉన్న ప్లేస్లోనే సర్దుకుపోవాలి అంటారు. చూడండి టమాటోస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఈ టమాటోస్ తోటి మనం రోటి పచ్చడి చేసుకుందాం. అది ఫర్దర్ కమింగ్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ 7 feet మీకు ఒక విషయం తెలుసా అండి, మన టమాటా చెట్టు చాలా హైలైట్. మన రోడ్డు మీద నుంచి ఎవ్వరు వెళ్ళినా కూడా ఒక చూడరా టమాటా చెట్టు ఎంత పెద్దగా పెరిగింది, కాయలు చూడు ఎలా ఉన్నాయి అని అడుగుతారు. అవి 2-3 times నేను విన్నాను. ఎంత బాగా అనిపిస్తాయి తెలుసా ఆ మాటలు విన్నప్పుడు. మన టమాటా చెట్టు కోసం ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ అండి. మన ఛానల్ ఇంక్రీజ్ అవ్వాలి, మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ పెరగాలి అని నాకు ఉంటుంది కదా. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను అన్నాను కదండి. ఒక్కటి వచ్చేసి టమాటో. ఇది కూలర్ టబ్లో పెట్టాను. అండ్ ఆ హోల్ ఏంటో గమనించగలరా అండి మీరు? చూడండి ఆ హోల్ ఎలా ఉందో. ఏదైనా అనుమానం వస్తుందా? రండి, ఇదిగోండి సింకులో ఎలక. ఇది ఎలక అంటారు, పందికొక్క అంటారో నాకు తెలియదు. కానీ ఆ రోజు సింకులో వచ్చి నాకైతే ఏడవాల నవ్వాలో కూడా అర్థం కాలేదు. అంటే నవ్వు అంటే హ్యాపీనెస్ కాదండి, ఏడవలేక నవ్వాను అనుకుంటూ ఒకటి అంటారు చూడండి. అది పచ్చని చెట్లు పెంచుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ పందికొక్కలు వచ్చి పిక్క తింటున్నాయి. ఇదండి పుదీనా పాలకూర మన బ్రీఫ్ కేస్లో పెట్టాను కదా, చూడండి అందులోది. ఇది ఇలా చేసింది. మీకు దీని గురించి ఏదైనా తెలుసా అండి? ఈ పందికొక్కు బెడదల నుంచి నన్ను, నా ఇంటిని, నా గార్డెనింగ్ని కొంచెం రక్షించారు. బహుశా ప్రతి అన్ని నన్ను కానీ కొంతమంది గార్డెనర్స్ అంటే ఎవరైతే కింద చెట్లు పెంచుకుంటున్నారో బహుశా వాళ్ళకి ఎక్కడొక దగ్గర ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో ప్లీజ్ అండి. అండ్ మన టమాటోస్ని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి గుత్తుల గుత్తుల టమాటోస్ ఎంత బాగున్నాయి కదండి. చిన్న చిన్న గుత్తులు, చిన్న చిన్న టమాటోస్. ఇవి నాకు దగ్గర 1 kg వరకు వచ్చాయి. అండ్ ఇప్పుడు చెట్టుకి మళ్ళీ పూత, మళ్ళీ కాయలు పిందెలు రావడం అవుతుంది. అండ్ మీకు సౌండ్ వింటారా అండి?
ఎన్ని రెమెడీస్ చేయాలో, దీన్ని ఎలా పోగొట్టాలో అన్నది నాకు అర్థమవుతలేదు. అండ్ గార్డెనింగ్ పక్కనే ఇల్లు, కిచెన్ ఉంటుంది కాబట్టి ఇంట్లోకి కూడా విండోలోకెళ్ళి వచ్చేసిందండి. సో ప్లీజ్ అండి, ఎవరికైనా తెలిసిన వాళ్ళు లేదా తెలుసుకోనైనా ప్లీజ్ నాకు ఈ బాధ తగ్గించండి. అండ్ గుత్తి గుత్తి టమాటాలు చూడండి. మన టమాటోస్ కోసం ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ప్లీజ్ అండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఫ్యామిలీ గ్రోత్ అవుతుంది అండ్ నాకెంతో ఎనర్జీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్. అండ్ ప్లీజ్ అండి, నాకు ఈ బెడద నుంచి, ఈ టార్చర్ నుంచి తగ్గించడానికి ఒక్కటి ఏదైనా ఉంటే చెప్పండి. సో వన్స్ అగైన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్.